తలకాయ ఉండి మాట్లాడే మాటలేనా? ఏమైనా ర్యాలీలు చేసావా? ఎవడన్నా తలకాయ ఉండేవాడు ఆంధ్ర నుంచి హైదరాబాద్ మీరు ర్యాలీలు చేస్తారా? నీ అట్టుంటే 14లో ఎందుకు ఇంకా డివైడ్ అయినాక ఇంకా తెలంగాణతో అవసరం లేదు. 6% పైగా 6% 7% ఓట్స్ వచ్చినట్టున్నాయి మాకు. పోటీ చేసిన 70 80 100లో పోటీ చేస్తే ఎందుకు కంటిన్యూ కాల? వద్దని వచ్చిన వాళ్ళం పోనీ ఇక్కడ నుంచి ఎవరన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళారట. ఒక్కొక్కడు అనేది వేల మందిని ఈ నుంచి తరలించినారట. ఎవడన్నా ఇక్కడ వస్తే 4 ఓట్లు వస్తాయనో ఆయన వస్తే చూపించాలి, బల ప్రదర్శన చేసుకుంటారు ఒక నాయకులు ఎవడని చేస్తే. అది కూడా అవసరం రావట్లే. అక్కడ అభిమానం ఎక్కువై ఆ అభిమానం వల్ల వచ్చే దీనికి ఆ ప్రెజర్ అనేది ఉంది తప్ప ఇక్కడ హైదరాబాద్కి పోయి అక్కడికి పోయి అందరినీ జనాన్ని పోగేసుకుని ఇక్కడి నుంచి తీసుకుని వస్తే బస్సులు ఉంటాయి కదా, బస్సులో ట్రైన్లో వచ్చిన వాళ్ళు అందరూ ఉండాలిగా. ఇంకా ఎవరు రప్పరప్ప అని పెట్టుకొని ఇంకోటి పెడితే దానికి వెనక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకుంటే చంద్రబాబు దగ్గర జరిగేవి చాలా చూపించవచ్చు. అది నా అనుమానం ఎవడో టీడీపీ ఎవడో పెట్టుకునేవాడో తెలియదు, కావాలని ఎవరైనా చేసి చేయించినారో ఎవరు తెలియదు. బట్ అది ఒక సినిమాలో ఒక డైలాగు, యాక్చువల్ దీనికి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్కు ఉంటుంది. ఉపమానం అంటాం, లాక్ కొట్టాను, దెబ్బ కొట్టానంటే నిజంగా కొట్టాడనే, దెబ్బకు చచ్చాడు నా చేతిలో అంటే చంపినారనే. ఇది మేము వస్తాము రప్పరప్పలాడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా తన్నుకొని వస్తాడు అని ఊపు మీద అనే డైలాగు సినిమాలో డైలాగు. దాన్ని పట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు 85 దాటి 87 దాటితే ఒకడు దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒకటి ఏడు ఇంకోడేది ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అండి వాడికి కడుపుమంట. వీళ్ళకి ఎన్ని జలుసులు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపుమంట తగ్గుతుంది లేదు తెలియట్లా. సో ఇది వాళ్ళకు వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసి కూడా వాళ్ళకు వాళ్ళు కామెంట్ అంటే దాని మీద వేరే రకంగా వాళ్ళు రియాక్ట్ కావడం వాళ్ళ వల్ల కూడా కాలే. ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసిన ఆయనకో ఆయన కొడుకు ఈ అభిమానం అనేది రాదు. ఇది దేని నుంచి వచ్చిందంటే డికేట్స్ టుగెదరు ఈ ఫ్యామిలీ దీన్ని ఒకప్పుడు కడప జిల్లా వాళ్ళు చూశారు, లేకపోతే పులివెందుల వాళ్ళు చూశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో దేశంలో చాలామంది ఫాలో అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ఇంప్రూవ్ చేశాడు. ప్రజల గుండెల్లో అక్కడికి దగ్గరికి ప్రతి ఇంట్లోకి వెళ్ళగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మా నాయకులు మీరే గమనించారు 2-3 సార్లు గడపకు మేము అధికారంలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అంతగా ప్రతి గడప టచ్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఎన్నికల సమయంలో తప్ప. ఎట్లా పోగలిగాము? పోయిన ప్రతి చోట మయ్యా ఇది చేశారు, బ్రహ్మాండంగా చేశారు, ఈ స్కీమ్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు, దీనివల్ల ఇది ఎంతమంది అనలేదు. ఎట్లా అవన్నీ ఉన్నాక ప్లస్ నేను ఇంతకుముందు అన్నట్టు దెబ్బతీసి గాయం చేసి దాని మీద కారం కూడా రాస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజులు తలుచుకుంటారు. ఎందుకంటే మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి గారు రూల్ అయిపోయి 18 నెలలు. మరి నిజంగా ఆయన ఉంటే ఎంత బాగుండేది, అయ్యా నిన్ను అనవసరంగా మిస్ అవుతున్నామని తలుచుకునే వాళ్ళు పెరుగుతారు, వస్తారు. అది న్యాచురల్. ఇది నువ్వు దానికి ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఈ రప్పరప్ప అన్నాడు ఇంకొకటి అన్నాడు అనుకుంటే నీ కడుపు మంట తీరుతుందేమో ఎక్స్ప్రెస్ చేయడానికి, లేదా నువ్వు భయపడతాంటే భయపడు, యూ డిజర్వ్ దట్. ఎందుకంటే నీకు అన్యాయంగా అబద్ధాలని ఓట్లు వేయించుకొని వచ్చావు కాబట్టి నీకు ఎలాగూ తప్పదు. మళ్ళీ నేను చెప్తున్నా, రప్పరప్ప అంటే ఏదో బంగాళాఖాతంలో కలుపుతారంటే నీళ్ళలో వేసి ముంచి తేలుస్తారు చంపుతారని కాదు. అట్లా భూస్థాపితం చేస్తారు రాజకీయంగా చంద్రబాబును కానీ ఆ పార్టీని కానీ. దానికి కావాల్సిన లక్షణాలు అయితే అన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే అబద్ధాలు ఒకసారి రెండోసారి రావు. సంబంధించి కోర్టు సంతకాలు సేకరణ చేశారు, ర్యాలీలు చేశారు, ప్రజల నుంచి సరైన స్పందన లేదని ప్రభుత్వం ఫార్వర్డ్ అవుతుంది. ఈ ప్రైవేటీకరణకు సంబంధించి ఎంతవరకు ఉంది సార్? ప్రజల నుంచి స్పందన యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి అయితే 80 నుంచి 90 లక్షల దాకా సంతకాలు అయ్యాయి. అండ్ మీరు గమనిస్తున్నారు మాకు స్పేస్ ప్రాబ్లం. ఇప్పుడు డిజిటల్ అయినందువల్ల మ్యాక్సిమం పెట్టగలుగుతున్నాం. కానీ మీరు గమనించి మీకు నెట్వర్క్లు ఉంటాయి, అందరూ మీరు మీడియా వాళ్ళు తెప్పించుకోండి. జనం స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. ప్రతి ఈ కోటి కాదు, కోటి దాటి 1.5 2 కోట్లైనా వచ్చేట్టున్నాయి. ఏం సింపుల్ రీజన్, వ్యాలిడ్ రీజన్ కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టేకప్ చేసిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలతో పాటు వచ్చేవి కానీ మెడికల్ కాలేజీలు కానీ ఒకటి విద్యార్థులకు అడ్వాంటేజ్, రెండవది వైద్యానికి సంబంధించి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్. నాట్ ఓన్లీ పూర్ కాదు, మిడిల్ క్లాసు ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ. ఎందుకంటే ఫెసిలిటీస్ మన డోర్ స్టెప్ దగ్గరికి వస్తున్నాయి. ఇవి కార్పొరేట్ వారికి వయబిలిటీ ఉంటే తప్ప చేయలేని పని గవర్నమెంట్ కాబట్టి ప్రతి పార్లమెంట్ కోర్టు పెట్టడం వల్ల కొన్ని పార్లమెంట్లో 2 కూడా వస్తున్నాయి వచ్చినందుకు. ఎందుకంటే ఆల్రెడీ 12 ఉన్నాయి,
ఇప్పుడు మళ్ళీ 17 కాబట్టి. సో దానివల్ల ఈ అడ్వాంటేజ్ వస్తుంది. ఇది తెలుసు ప్రజలకు. దానికి ఇంకా స్పందన ఉండకుండా ఎట్లుంటుంది? ఈ స్పందన చూసి యాక్చువల్ అతను వెనక్కు తగ్గాల సెన్సిబుల్ అయితే, కానీ లేడు. తను బుల్డోజ్ చేసుకుని పోదలుచుకున్నాడు. తనకు తను భ్రమలో ఉన్నాడు, లేదా ఎలాగూ రాను కదా ఏముంది లెట్ మీ గో హెడ్ అనుకుంటున్నాడు. దాంతో అదే దీంతో పోతున్నాడు. జనంలో మాత్రం మామూలు స్పందన లేదు. బహుశా దీంతో పాటు మిగిలిన దెబ్బలు, ఇతను కొట్టిన దెబ్బలన్నిటికీ, చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బలన్నిటికీ రియాక్షన్గా కూడా, నిరసనగా కూడా వాళ్ళు ముందుకు వస్తుండొచ్చు. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, ప్రతి సెక్షన్ను హర్ట్ చేస్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది ఇంత బ్రహ్మాండంగా ఉంది. అండ్ బహుశా ఈ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఇట్లా మేము పూర్వంలాగా ఒకే పేజీ మీద 10-20 సంతకాలు కూడా తీసుకోవట్లా. ఈచ్ పేజీ ఓ సంతకం తీసుకుంటున్నాం విత్ ఎక్స్ప్రెసింగ్ దట్ వ్యూ. వాళ్ళు వచ్చేసి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు. ఇంత ప్రజలలో పోయి వాళ్ళ మధ్య తిరుగుతూ, వాళ్ళతో సంతకాలు చేయిస్తూ, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తూ, ఇంకా 10 మంది మేము తీసుకొస్తామంటూ పార్టిసిపేట్ చేసిన ఇలాంటి ప్రజా ఉద్యమం లాంటిది ఇటీవల కాలంలో అయితే ఎప్పుడూ జరగాల. అది నిజంగా పెద్ద సక్సెస్. ఇది మా సక్సెస్ కంటే కూడా చంద్రబాబు దుష్పరిపాలన మీదనో ఆయనను భరించలేమన్న ప్రజల నిరసన అనేది ఇంత బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది దీంట్లో, ఈ సంతకాలలో వాళ్ళు రావడంలో. అండ్ కాజు బ్రహ్మాండమైన కాజు కావడము. ఏమైనా ఆయనకు తలకాయ ఉంటే ఇప్పటికైనా దాని నుంచి రియలైజ్ కావాలి, అవుతాడని నేను అనుకోవట్లా. ఇదన్నిటి వల్ల సక్సెస్ అయింది, ప్రజా ఉద్యమంగా బాగా ఇదైందని భావిస్తాను. అన్యాయం కదా. ఒక్క సైటు ఇదిగో మేము వచ్చినాక ఇది ఇచ్చాము సైట్ అని. నిన్న ఎవరో అంటున్నారు అవి ఆ కాలనీల్లో అప్పుడు పూర్తి అయినావో, లేకపోతే అప్పుడు సగమై ఇప్పుడు కంప్లీట్ అయిపోయినావో. ఇంక్లూడింగ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అదే ఉంది. ఆల్రెడీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శాంక్షన్ చేసింది అనేది కూడా ఉంది. అది తీసుకొచ్చేసి నేను కట్టానంటే అంతకంటే ఘోరమే ఉంది. మేము చెప్పుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సింది చెప్పుకోలే. నువ్వు మొదలుపెట్టిన టిట్కో ఇల్లు, చంద్రబాబు నాయుడు ఆ రోజు టిట్కో ఇళ్ల పేరుతో మొదలుపెట్టింది. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక్క నయా పైసా పెట్టలే. అల్టిమేట్ నువ్వు చేయాలంటే దాని మీద డబ్బు అయితే పెట్టాలా, ఖర్చు చేయాలిగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ లోపల వాటికి సంబంధించి రోడ్లు, డ్రైనేజీ, పవర్కు సంబంధించి మిగిలిన ఫెసిలిటీస్ ₹1 పెట్టలే. 1400 కోట్లు 1500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టిట్కో ఇళ్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేశాడు. దానికంటే పెద్దది నిజానికి ఈయన చేయాల్సిన అవసరం ఉంట. కానీ వీళ్ళు పేదలే కదా, చంద్రబాబు దెబ్బకు దెబ్బతిన్నారు. 20 ఏళ్ల పాటు 15-20 ఏళ్ల పాటు వీళ్ళు బ్యాంక్ లోన్లు ఎందుకు కట్టుకోవాలని ఐ థింక్ 370 అడుగులో 3 లక్షల రూపాయలు 376 అడుగులతో ఏదో అనుకుంటా. అది పూర్తి ఫ్రీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చేసింది 2000 రూపాయల పైగా ఎస్ఎఫ్టీ. అప్పట్లో మీరు కూడా అందరూ గమనించారు. 8,000 మ్యాక్సిమం కావాల్సిన దాన్ని 2000కు పెంచి టెండర్లు ఖరారు చేసి దాంట్లో ఎంత కిక్ బ్యాక్స్ వచ్చాయనేది తర్వాత ఐటీ దీంట్లో కూడా బయటపడింది. షాపూర్జీ పల్లంజీనో ఎవరో వాళ్ళందరూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్నారనేది. ఎవరో కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు అంత చేసిన దాంట్లో బరువు అంతా తీసుకెళ్ళి బ్యాంక్ లోన్ కింద టైఅప్ చేసి వాళ్ళ మీద పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్ స్ట్రోక్తో అది మొత్తం తీసేసి రూపాయికే ఆ ఇల్లు ఫ్రీగా ఇచ్చారు. అది ఘనత. రిలీఫ్ ఇవ్వడం. చంద్రబాబు నాయుడు లాగా నువ్వు చేసినవన్నీ ఆ పేరు నేను రాసుకుంటాను, ఆ క్రెడిట్ నేను చోరీ చేస్తానని అనలే ఆయన. చంద్రబాబు చేసిన దానికి రిలీఫ్ ఇచ్చినాడు. దాని గురించి మేము ఘనంగా కూడా చెప్పుకోలే. అవి అప్పట్లోనే పూర్తి కూడా చేశాడు. ఇప్పుడు ఈయన జగనన్న లేఅవుట్ చూడండి, ఒక్కటేమైనా చేస్తున్నాడేమో. మొత్తం నేను ఎవరో చిలకలూరుపేట, నర్సరావుపేట ఎక్కడో అంటున్నారు. కాలనీ అంతా పూర్తయింది, ఇళ్ళు పూర్తయినాయి, అసలు రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏమీ ఇది చేయట్లేదని. మేము అట్లా వదలలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడకూడదని అవి పూర్తి చేశాడు, చేయగలిగింది చేశాడు. టిడ్కో ఇల్లు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మేము పెట్టిన జగనన్న ఇళ్లకు సంబంధించే కాకుండా అంతకుముందు ఇచ్చిన వాటిని గురించి కూడా ఆలోచించి అవి కూడా వీళ్ళు నష్టపోకూడదు. పొలిటికల్ చేంజ్ వచ్చినంత మాత్రాన గవర్నెన్స్లో గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయింగ్ ఇదని చెప్పి దానిలను పూర్తి చేయించి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆయన. అది నువ్వు ఇంకా అవి పూర్తి చేయలేకపోతాడు. ఒక స్థలం ఇవ్వలే, ఇంకేం చేస్తున్నావు? ఉన్న జగనన్న లేఅవుట్లన్నీ నేను 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తానని మొత్తం లాగిపడేస్తున్నావు. లాగిపడేసి ఈ మధ్య సర్కులర్ కూడా ఇచ్చారంటున్నారు. ఏపీఐఎస్ తీసుకుని ఎవరికైనా ఇది ఇచ్చేయండి, ల్యాండ్స్ వాటికి మన ఇండస్ట్రీస్కి వాటికి ఇవ్వమని చెప్పండి. కొన్ని చోట్ల కబ్జాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే అడ్డంగా దాన్ని ప్రొటెక్ట్ చేసి పూర్తి చేసి ఆ బెనిఫిషరీస్కి ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు ఆ ఉన్న వాటిలోంచే ఎట్లా దోచుకోవాలా తను కానీ తన వాళ్ళు కానీ అనే దానికి దారులు వేస్తున్నాడు.
ఈయన వచ్చేసి నేను 3 లక్షల ఇల్లు ఇచ్చాను, 3 లక్షల ఇల్లు పూర్తి చేశానంటే ఇంక అంతకంటే ఫార్స్ ఏమైనా ఉంటుందా? ఆ చెప్పేటప్పుడు చెప్పాలా, ఇదిగో నేను ఇన్ని పట్టాలు ఇచ్చినాను చెప్పమని ఎక్కడ ఇచ్చాడో, ఏ స్థలాలు ఇచ్చాడో దాన్ని చెప్పట్లేదు ఎందుకు? దాని మీద కూడా వీఆర్ గోయింగ్ టు టేకప్ క్యాంపెయిన్ లాగా చేయాలనుకుంటున్నాను చేసి